ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? ఓ మేము తిరగబట్టి 15 రోజులు. 15 రోజుల నుంచి 15 రాయపోలు పోతున్నాము, వీడికి వస్తున్నాము, ఏడికి పోయినా ఒకటే సంచి ఇస్తాడు. ఇదే గోస, ఏడికి పోయినా ఇదే గోస. ఒక సంచి ఇస్తుడు. ఆ ఒక్క సంచి 4 ఎకరాలు ఉన్నోనికి ఏం మొదలవుతుంది? ఒక సంచి. అవును, 4 ఎకరాలు ఏమవుతుంది సంచి? అది కనీసం 2 ఎకరాలు సరిపోదు. 2 ఎకరాలు కూడా సరిపోదు, ఎకరం కూడా సరిపోదు. మరి అట్లా సరిపోనప్పుడు మరి ఎట్లా మీకు పంటలు ఎట్లా పండాలి? ఏం చేయాలి మేము? మా పరిస్థితి ఇప్పుడు నిన్న చూస్తే జాతర. నిన్న 2 ముసలోళ్ళు కూడా పడిపోయిరాడ చాతగాక మందిరం ఓడేక. పోలీసులు చూసినామనే ఈ పరిస్థితులు చూసిన ఒక అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది ఇట్లా. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది. కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ వచ్చినప్పుడు అన్యాయం మంచిగా ఇచ్చిండు, మంచిగా కొడతలేకుండే. అదే ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రైతులు వీళ్ళందరూ రైతులు కాదు, పార్టీల కోసం రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు అంటుంది. అవన్నీ ఒట్టి మాటలు. రైతులకు ఏర్పడుతుంది అది ఇప్పుడు. ఏర్పడుతుందా? రైతులు మంచిగా ఏర్పడుతుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉందా మీ రైతుల పరిస్థితి? అదే ఇప్పుడు చూస్తున్నారు కదా పబ్లిక్, మళ్ళీ ఓట్లేసే పరిస్థితి ఉందా? ఇక మరి తెలియదుగా పబ్లిక్ అయితే ఇప్పుడైతే ఏర్పడుతుంది. మంచిగా ఏర్పడుతుంది. పంట పండదు. మరి ఏం తిని బతకాలి మరి మేము పంట పండు? ఇప్పుడు మేము కాక పబ్లిక్ కూడా వస్తాయి కదా. మేము రైతులు పంట పండిస్తే మేమే తింటామని కాదు, పబ్లిక్ పోతాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా తెలియాలి కదా. రైతులు పండిస్తే గవర్నమెంట్కు పంట పబ్లిక్ తింటారంటే తెలియాలి కదా. ఈ ఊరిలో ఏం పంట పడుతుంది అంటే ఇప్పుడు తెలంగాణకు అన్నం దొరకని రోజులు వస్తున్నాయి. మన ఇట్లయితే కదా కావా మరి. ఓకే, ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. 15 రోజుల నుంచి జరుగుతుంది, 15 రోజుల నుంచి జరుగుతుంది.